వెల్కమ్ బ్యాక్ టు శరత్ విద్యా టెక్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్ 2025కి సంబంధించి 5 అంశాల మీద ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి టెట్ యొక్క బులెటిన్స్, రెండవది వచ్చి గైడ్లైన్స్, సిలబస్, నెక్స్ట్ అదేవిధంగా పేపర్ అనౌన్స్మెంట్, ఏపీ టెట్ ఫీజు డీటెయిల్స్ సంబంధించి మనము ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి నేను కొంత మెటీరియల్ గ్యాదర్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మనము టెట్కి సంబంధించినటువంటి బులెటిన్ ఏముందో ఒకసారి చూద్దాం. మనం ఏపీ టెట్ 2025 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఏపీ టెట్ 2025 సైట్ వచ్చి https://tet2dsc.ap.cfss.in. ఇగో ఈ సైట్లోకి వెళ్ళి మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత క్యాడెట్ లాగిన్లోకి వెళ్ళి మనము చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో వీడియో ద్వారా దాన్ని చూద్దాం ఎలా చేయాలనేది. ఇక్కడ బులెటిన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ 36 తేదీ 23/10/2025 పరీక్ష పేరు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ చట్టం ఆధారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏప్రిల్లో మనకు చట్ట రూపంలో వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు టెట్లో పాస్ అవ్వాలన్న నియమ నిబంధనలు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని బట్టి మనము రాయమని చెప్పడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు మెయిన్ ఏం వచ్చిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకానికి జాతీయ ప్రమాణాలు కల్పించడం, అంటే క్వాలిటేటివ్ టీచర్స్ని వాళ్ళు ఉండాలనేది ఉద్దేశం అన్నమాట. సో ఏపీ టెట్ అర్హత లేకుండా టీచర్గా నియామకం పొందడం కూడదు. ఇది ఒక మెయిన్ ఇంటెన్షన్. ఎగ్జామినేషన్ టైప్ వచ్చి సిబిటి, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అన్నమాట. ఇది 10 సంవత్సరం ఒకసారి నిర్వహించాలని చెబుతున్నారు. అది ఇందులో క్వశ్చన్స్ ప్యాటర్న్స్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఉండవు. అంటే మనకు నీటు, నెక్స్ట్ కొన్ని జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయో ఇండియా వైడ్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్లో మనకు ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కానీ ఇక టీచర్ ఎలిజిబుల్ టెస్ట్లో నో నెగిటివ్ మార్క్స్. ఎలిజిబిలిటీ చూడండి ఒకసారి. పేపర్ 1A వచ్చి 1 to 5th క్లాసెస్ రెగ్యులర్ స్కూల్స్. ఇంటర్మీడియట్లో ఎంత ఉండాలి? 50% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫార్వర్డ్ క్యాస్ట్ వచ్చి 45% సరిపోతుంది. నెక్స్ట్ దీనికి డిఎడ్, బిఎడ్ పూర్తి చేసిన వారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పేపర్ అదొచ్చి 1A, ఇది వచ్చి పేపర్ 2A. గుర్తుపెట్టుకోండి, పేపర్ 1A వచ్చి 1 to 5th క్లాసెస్, పేపర్ 2A వచ్చి మనకు 6th to 8th క్లాసెస్. ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్లో 50% కలిగి ఉండాలి, మిగతా వాళ్ళకి 45% కలిగి ఉండాలి. సో ఇది దీనికి సంబంధించి. సో 1Bకి వద్దాం. 1Bకి వచ్చిన తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ మనం మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చున్నారు. ఈ డీటెయిల్స్ ఒకసారి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చి మొత్తము 150 మార్క్స్కి ఉంటుంది. 150 మార్క్స్ అంటే 2 గంటల 30 నిమిషాలు, అంటే ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క నిమిషం ఉంటుందన్నమాట. అంటే మనము 150 బిట్స్ని 150 నిమిషాల్లో, అంటే 150 మినిట్స్లో మనము పెట్టాల్సి ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత పేపర్ 1A అండ్ 1B క్లాసెస్ 1 to 5th. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్కి ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ, హిందీ ఎక్సెట్రా, అంటే తెలుగు వాళ్ళకి తెలుగు ఉంటుంది, 30 మార్క్స్. అది లాంగ్వేజ్ 2 ఖచ్చితంగా ఇది అందరికి కామన్గా ఉంటుంది, 30 మార్కులు.
ఇప్పుడు పేపర్ చూడండి. పేపర్ 1A వచ్చిన తర్వాత చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ వచ్చి 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 వచ్చిన తర్వాత అది మన తెలుగు కాబట్టి తెలుగుకి సంబంధించి తెలుగు ఉంటుంది. ఉర్దూ వాళ్ళకి ఉర్దూ ఉంటుంది. హిందీ వాళ్ళకి హిందీ ఉంటుంది. కన్నడ, తమిళ్ అండ్ ఒరియా. సో, ఇవన్నీ నైబరింగ్ స్టేట్స్ కాబట్టి మనకు 30 క్వెషన్స్ ఇస్తాడు. 30 మార్క్స్. అదేవిధంగా లాంగ్వేజ్ 2 వచ్చిన తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్ ఉంటుంది. 30 మార్క్స్‌కి 30 క్వెషన్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్‌కి వచ్చిన తర్వాత 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. ఎన్విరాన్మెంట్ స్టడీస్‌కి 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. అదేవిధంగా మనకు పేపర్ 2ఏకి వచ్చిన తర్వాత కూడా సేమ్ అంతే. ఇక్కడ పేపర్ 2ఏలో వచ్చి 30 మార్క్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ అంటే పేపర్ 1ఏ అండ్ పేపర్ 2ఏ. పేపర్ 1ఏ వచ్చి జీటీలు. పేపర్ 2ఏ వచ్చి స్కూల్ అసిస్టెంట్స్. తప్పకుండా మనకు పాస్ కావాలి. సో, ఇదే విధంగా ఇక్కడ మనము గమనిస్తే 30 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 1 వచ్చేమో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్. అదేవిధంగా లాంగ్వేజ్ 1 అనేది ఆప్షనల్ 30 మార్క్స్. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ 30 మార్క్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవన్నీ దీనికి సంబంధించి 60 మార్కులు ఉంటుంది. మొత్తం కలిపి 120, 150 మార్క్స్ ఉంటుంది. సో, ఈ విధంగా మనము సిలబస్ ఉంటుంది. సో, గైడ్‌లైన్స్‌కి వెళ్దాం. ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ గైడ్‌లైన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇవన్నీ గైడ్‌లైన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి ఈ మొత్తం గాని ఆంధ్రప్రదేశ్ ఉపాధి అర్హత పరీక్ష మార్గదర్శకాలు చూడండి. ఇదంతా గైడ్‌లైన్స్. గైడ్‌లైన్స్ చూడండి ఒకసారి. గైడ్‌లైన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి. ఏపీ టెట్ నిర్వహణ సంబంధించిన ముఖ్య ఆదేశాలు మరియు ఆధారం. ఇట్లా ఈ గైడ్‌లైన్స్ అన్నీ కూడా ఒకసారి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఏపీ టెట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరియు పరీక్ష ఆల్రెడీ మనం బులెటిన్ డిస్కస్ చేసుకున్నాం. ఎలిజిబిలిటీ డిస్కస్ చేసుకున్నాం. మార్కులు పర్సంటేజ్ ఇవన్నీ ఒకసారి మనము చూడాలి. చూడండి ఇక్కడ పేపర్ 1ఏ, పేపర్ 1బి వచ్చిన తర్వాత 150 మార్క్స్ ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు. అదేవిధంగా పేపర్ 2ఏ, 2బికి 150 మార్క్స్ ఉంటాయి. 2 గంటల 30 నిమిషాలు. ఇక్కడ చూడండి పేపర్ 2ఏ సిలబస్ మరియు ప్రమాణాలు. ఉత్తీర్ణత ప్రమాణాలు చూడండి ఇక్కడ. ఉత్తీర్ణత ప్రమాణాలకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఈ ఓసీ, ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత 60% ఉండాలి. బీసీలు వచ్చి 50% ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది 150కి. ఇది పాస్ క్రైటీరియా. ఆర్టీ యాక్ట్ కూడా మెన్షన్ చేశాడు. ఆర్టీ యాక్ట్లోనే భాగంగానే మనకు ఆర్టీ యాక్ట్ ఇప్పుడు వచ్చింది. ఒక్కసారి ఆర్టీ యాక్ట్ అనేది ఇక్కడ చూడండి. ఆర్టీ యాక్ట్ 2009 27/8/2009న ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంటుంది. అంటే ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశం చాలా వెనబడింది కాబట్టి ఖచ్చితంగా ఉచిత నిర్బంధ విద్యని అందరికి అందించాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఒక చట్టాన్ని పార్లమెంట్లో చేసింది. ఆ చట్టానికి అనుగుణంగానే ఎన్సిటిఈ వాళ్ళు మార్గదర్శకాలు రూపొందించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మనము ఇదంతా ఒకసారి గైడ్లైన్స్ మనం బాగా చదువుకోవాలి. మనం బ్యాక్కి వెళ్తాం. ఫీజు డీటెయిల్స్కి వెళ్తున్నాం. ఫీజు డీటెయిల్స్లో ఎగ్జామినేషన్ ఫీజు పేపర్ 1ఏకి విడివిడిగా రాయాలంటే 1000 రూపీస్ ఉంటుంది. పేపర్ 1ఏ, పేపర్ 2ఏ 1000 రూపీస్. ఏ తేదీ నుంచి కట్టాలి అంటే 24/10/2025 నుంచి 23/11/2025 వరకు టైం ఇచ్చాడు. అంటే నవంబర్ 23 వరకు లాస్ట్ డేట్. మనం ముందు కట్టేసుకున్నట్లు దగ్గర సెంటర్ పడే అవకాశం ఉంటుంది.
సో ఈ విధంగా ప్రతి పేపర్‌కి సెపరేట్‌గా మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.